ఒకసారి చేయి అందరు పైకి లేపడన్నా ఒక్కసారి అందరు కూడా జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న. ఈరోజు ఇక్కడ మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో అంటే కొంత 1/4 మాత్రమే ఇది, ఇంకా చాలా పెద్ద ఉంది మన సినిమా, కాకపోతే 1/4 ఇది మాత్రమే ఇక్కడ జరుపుకుంటున్న విజయోత్సవ సభకు విచ్చేసిన మన యంగ్ డైనమిక్ లీడర్, మా యువతకు ఆదర్శం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీ రామారావు గారికి, మన మేడ్చల్ ముద్దుబిడ్డ, మన మేడ్చల్ ఎమ్మెల్యే మా నాన్నగారు మల్లారెడ్డి గారికి, ఇంకో యూత్ ఐకాన్, అదేవిధంగా పెద్ద పెద్ద పైల్వాలని మట్టి కలిపిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారికి, మా జిల్లా అధ్యక్షులు శంపూర్ రాజు గారికి, మన వేదిక మీద ఉన్న పెద్దలకి, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారం. ఒకటి మనం ఆలోచిస్తే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ పరిస్థితి ఏముండే, చీకటి గ్రామాలుండే, బూడిద రోడ్లుండే, మొత్తం ఆకలి కేకలుండే, ఇంకా ఏమైనా ఉండేనా? చివరికి కడుపున పుట్టిన పిల్లలను కూడా అమ్ముకునే పరిస్థితి ఉండే ఆ టైంలో. అట్లాంటిది మన కేసీఆర్ గారు 12 సంవత్సరాలు పోరాడి మన తెలంగాణ సాధించారు. ఇవన్నీ చూసి మన తెలంగాణ వస్తేనే మన తెలంగాణ బాగుపడుతుందని మన తెలంగాణ సాధించారు మన కేసీఆర్ గారు. అదేవిధంగా తెచ్చిన తెలంగాణను కూడా మన కేసీఆర్ గారు మన ఊరు కూడా అడగలే, ఏ స్కీములు పెట్టండి సార్, ఆ స్కీములు పెట్టమని ఎవ్వరు కూడా అడగలే. ఆయన్నే ఆలోచించి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ఆసరా పింఛన్లు కానీ, సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, 24 గంటల కరెంటు కానీ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, అట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్కీములు ఉన్నాయి. అవన్నీ కూడా పెట్టి మన పేద ప్రజలకు అందించిండు. ఇంతకుముందు మన తెలంగాణ అందరూ ఏమంటుండే తెలుసా, ఓ కరువు ప్రాంతం, తెలంగాణ అంతే ఓ కరువు ప్రాంతం, ఇంకా వేరేదేం లేదు. ఓ రేషన్ బియ్యం కూడా లేని పరిస్థితి ఉండే మన తెలంగాణలో. అట్లాంటిది మన కేసీఆర్ గారు ప్రాజెక్టులు కట్టిండు, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు. ఇప్పుడు మొత్తం దేశానికే అన్నం పెట్టే రాష్ట్రం, అన్నపూర్ణ రాష్ట్రం మన తెలంగాణ అయింది. అది కేసీఆర్ గారి వల్ల. మన యంగ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ గారు అంటే ఇంతకుముందు మన బాణభర్త ఏమైతుండే మీకు తెలుసు కదా, పెరిచాదుల్లో కానీ ఇంతకుముందు సార్ కూడా వచ్చిండు. మొత్తం ఇంతవరకు నీళ్ళు నిండే, మొత్తం అపార్ట్మెంట్లు ఉంటే ఫస్ట్ ఫ్లోర్ వరకు నిండిపోయే పరిస్థితి ఉండే మన అంతా కూడా, హైదరాబాద్ అంతటా కూడా అట్లాంటిది అయినా అంటే ఇంతకుముందు 50 సంవత్సరాల్లో ఎవ్వరు కూడా ఒక స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ అని ఆలోచించలేదు. ఇంతకుముందు అంతా కూడా నిజాం కాలంలో పెట్టిన అవన్నీ పైప్ లైన్లు అన్ని కూడా. అది మన కేటీఆర్ గారు ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తోని నాలా కనెక్షన్లు కానీ, నాలా డ్రైనేజ్లు, మొత్తం చెరువులు కనెక్షన్ పెట్టిండు. అట్లా మళ్ళీ ఎస్ఆర్డిపి నుంచి ఫ్లైఓవర్స్, రోడ్స్, అండర్ పాస్లు, అట్లా సిటీలో ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది లేదు. మొన్ననే బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తారు, మీ హైదరాబాద్ లో ఎక్కడి నుంచి అన్నా ఎక్కడికి 40 నిమిషాల్లో పోవచ్చు అని చెప్పారు. ఇదంతా ఎవరి పుణ్యం? మన కేటీఆర్ గారు. అట్లా ప్రతి ఒక్కటి ఐటీ సెక్టర్ బెంగళూరు కూడా తలదన్నింది ఇప్పుడు. అట్లా ఐటీ సెక్టర్ ఇంతకుముందు బెంగళూరుకి మనకి 10 ఇంతలు డిఫరెన్స్ ఉండే, ఇప్పుడు బెంగళూరును కూడా మించిపోయినాం మనం. అదేవిధంగా మన హైదరాబాద్ సిటీని ఎన్నో కంపెనీలు, తెలంగాణ ఎన్నో కంపెనీలు తీసుకొచ్చిండు. ఒక మన హైదరాబాద్ ని ఒక విశ్వనగరంలో, అమెరికా కూడా పనికిరాదు. ఇప్పుడు అమెరికాలో పోతే ఇప్పుడు అన్ని పాత లైట్లు, పాత బిల్డింగ్లు ఉన్నాయి. ఇప్పుడు మన తెలంగాణ, ఇప్పుడు హైదరాబాద్ నంబర్ 1, అది కేటీఆర్ గారి వల్ల. మొన్న ఎలక్షన్లు మీరు అందరూ కూడా కష్టపడ్డారు, మీ అందరూ కూడా తెలుసు. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద క్యాండిడేట్లు ఉండే, ఎమ్మెల్యే క్యాండిడేట్లు 5-6 మంది వచ్చారు కదా, పెద్ద మంది. తర్వాత ఒక రజనీకాంత్ డైలాగ్ ఉంది తెలుసు కదా మీకు, ఏంది? నానా పందులే గుంపుకు వస్తాయి, సింహం సింగల్ గా వస్తుంది అన్నట్టు మన నాన్నగారు మల్లారెడ్డి గారు సింగల్ గా అందరినీ ఎదుర్కొని మీ అందరి ఆశీర్వాదంతో భారీ ఎత్తున గెలవడం జరిగింది. అన్న కేటీఆర్ అన్న, మాకు మా నాన్నగారు ఇంట్లో ఒక్కటే చెప్తాడన్న,
నన్ను ప్రజలు ఓట్లేసి గెలిపించారు. కేసీఆర్ గారు మినిస్టర్ చేశారు మమ్మల్ని. అది ఆ రుణం మనం తీర్చుకోవాలి, ప్రజలకు ఆ రుణం తీర్చుకోవాలని అది ఒక్కటే చెప్పి మాకు మొత్తం 60 గ్రామాలు ఉన్నాయి. 61 గ్రామాల అన్ని కూడా సీసీ రోడ్లు కంప్లీట్ అయినాయి. నాకు తెలిసి ఎదులాబాద్ గ్రామంలోనే ఒక 8 కిలోమీటర్ సీసీ రోడ్ వేసాం మొత్తం కూడా, అంతా సొంత నిధులతో మొత్తం కూడా. అంటే 4 ఏళ్ళు ప్రభుత్వంతో ఎంతైతే అంత మొత్తం కూడా కష్టపడి అందరు కార్పొరేటర్ కౌన్సిలర్లు అందరు సర్పంచ్ తోడ్పడి ఎంతైతే అంత కష్టపడి అంతా కూడా డెవలప్మెంట్ చేసిన తర్వాత లాస్ట్ 1 year లో ఎంత పెండింగ్ పనులు ఉన్నా కూడా అవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మొత్తం కూడా అంతా కూడా. అదేవిధంగా గుళ్ళు అన్న మోర్ దెన్ 100 టెంపుల్స్, అంటే ఊరి మధ్యలో ఉండే పెండింగ్ ఉన్న గుళ్ళు ఇట్లా ఇన్కంప్లీట్ గుళ్ళు అన్ని కూడా కంప్లీట్ చేసామని. మళ్ళీ కుల భవనాలు అట్లా అన్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ వచ్చినాయి. ఇంకా ఈ టైంలో అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి, అన్ని కూడా మిగిలినవి కూడా. సో ఒక్కటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అదేమంటారు కదా కాసే చెట్టుకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు పనిచేసే వాళ్ళ మీదే విమర్శలు. వాళ్ళు చేసింది ఏముంది, మొత్తం 6 గ్యారెంటీలని ఉచిత బస్సు, మళ్ళీ ఆ మోసపూరిత 420 స్కీమ్లు అవన్నీ కూడా పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మొత్తం దుష్ప్రచారం చేశారు. ఇంకా అంతే తప్ప వేరే ఏమో కూడా చేయలేదు. మీరందరూ కూడా తెలిసి ఇప్పుడు 60 రోజులు అయిందా లేదా, ఇప్పుడు ఏమైనా ఒక్కటాల పని చేసిర్రా? మొన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఢిల్లీ నుంచి శాంక్షన్ 14,000 కోట్లు తెచ్చుకుర్రు, శాంక్షన్ అయింది. ఇంతకుముందు మన కేసీఆర్ గారు అంటే అప్పు చేసినా కూడా ప్రాజెక్టులు కట్టిండు, ప్రజలకు పంచిండు పైసలన్నీ కూడా. ఇప్పుడు ఏం చేసిండ్రు, ఇప్పుడు ఆ 14,000 కోట్లు తెచ్చుకుర్రు. ఇప్పుడు అదంతా సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మొత్తం ఢిల్లీకి పంపించుకున్నాడే, ఎట్లా డ్రా చేయాలి, ఎట్లా పంపించాలి, ఢిల్లీకి ఎట్లా పంపించాలి, గదే ఆలోచిస్తారు తప్ప ప్రజల కోసం ఎవ్వరు కూడా ఆలోచించలేదు. ప్రజల కోసం ఆలోచించేది మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇంతకుముందన సొంత మెజార్టీతోని అంటే కొడంగల్లో ఓడిపోయిన తర్వాత 2018 ఎలక్షన్ల మన మల్కాజిగిరిలో సొంత మెజార్టీతోని అంటే జస్ట్ 5,000-8,000 మెజార్టీతోని మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ గెలిచిండు. మనమే ఓటేసాం కదా, వేసి గెలిపించినాం. తర్వాత ఏమైంది, ఒక్కసారన్నా ఒక్క మీటింగ్ కన్నా వచ్చిండా మీరు చెప్పాలి. 25 కోట్ల అది ఉంటుంది ఎంపీ ల్యాడ్స్ ఒక్కదేనా పెట్టినట్టు ఎక్కడన్నా మేడ్చల్ కాదు మల్కాజిగిరి వైపు తిరిగి చూడలేదు. ఆయన ఎవరన్నా బాగుపడ్డారు, మల్కాజిగిరి ఎవరన్నా బాగుపడ్డారు ఆయన వల్ల, ఆయన ఒక్కైనా బాగుపడ్డాడు. ఆయనకి తర్వాత ఇమీడియట్ గా టీపీసీసీ చైర్మన్ వచ్చింది, తర్వాత ప్రెసిడెంట్ అయిపోయాడు, తర్వాత అటు ఇటు దొంగ మాటలు చెప్పి సీఎం కూడా అయిపోయాడు. ఇప్పుడు కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టుకున్నాడు, కొడంగల్ మాత్రమే. ఇప్పుడు మల్కాజిగిరి ఓటేషన్లో ఏమైంది, గోవిందా గోవిందా అంతే, అట్లాంటి పరిస్థితి ఉంది. సో దయచేసి మలాడి గారు కూడా ఎంపీగా చేసినప్పుడు గట్కేసర్ ఆడ చూసిరు కదా జంక్షన్ అండర్ పాసులు, రైల్వే పాసులు, మేడ్చల్ల కానీ అండర్ పాసులు 28 కోట్లు పెట్టి తెచ్చిండు. ఆ పెండింగ్ ఉన్న పనులు కూడా చేస్తలేడు ఆయన, ఒక్కడు కూడా చేయలేదు. సో అట్లాంటి రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పుడు మనకి. సో దయచేసి మీరందరూ కూడా ఆలోచించి ఓటేయాలని కోరుతున్నా. ఇంకోటి మీరందరూ కూడా అధైర్యపడొద్దు, మన ప్రభుత్వం రాలేదని మనకేదో కాలేదని మనం ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. ఖచ్చితంగా మేమందరం ఉన్నాం, మేము వెనకాలనే. ఎవరన్నా దొంగ పోలీస్ కేసులు పెట్టినా, ఎవరన్నా ప్రభుత్వ అధికారులు ఎవరన్నా పని చేయకున్నా మనందరం కూడా గుంపు కట్టుగా పోయి వాళ్ళందరూ కూడా పని చేపిస్తాం. మనమందరం కూడా మీకు ఎప్పుడు కూడా మీకు అండగా ఉంటాం మేమందరం కూడా. సో దయచేసి మీ అందరూ కూడా ఎప్పుడు మీ ఆశీస్సులు కలకాలం మాత్రం ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.